మనిషా సినిమా బృందం జమ్మికుంట సినిమా థియేటర్లో సందడి చేశారు. అమ్మాయిలపై ఇటీవల జరుగుతున్న అఘాయిత్యాలను అమ్మాయిలు వాటిని ఎలా ఎదుర్కోవాలనే అనే సందేశంతో నిర్మించిన చిత్రం మనిషా సినిమా. ఇందులో హీరోగా భూపాలపల్లి జిల్లా మెట్టుపల్లి గ్రామానికి నటించిన కపిల్ కుటుంబంతో పాటు సినిమా బృందం జమ్మికుంట పట్టణంలోని హరిహర థియేటర్లో కేక్ కట్ చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ చిన్ననాటి నుండి సినిమాలంటే ఇష్టమని చెప్పారు. దీనితో పాటు చదువును పూర్తి చేసినట్లు తెలిపారు. తనకు వచ్చిన ఉద్యోగాన్ని వదిలేసి సినిమా రంగంలో అడుగుపెట్టిన 4 సంవత్సరాలు కష్టపడ్డారని చెప్పారు. మనిషా సినిమా అమ్మాయిలపై ఇటీవల జరుగుతున్న అఘాయిత్యాలను వాటిని ఎదుర్కొనేలా మంచి సందేశం అందించినట్లు తెలిపారు. ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని సినిమా థియేటర్ల నిర్వాహకులు రవీందర్, సునీల్, శ్రీనివాస్, చిత్ర బృందం పాల్గొన్నారు. మెట్పల్లికి సంబంధించిన గూడెం స్వామి మా నాన్నగారు, గూడెం దేవేంద్ర మా అమ్మగారు. చిన్నప్పుడు 6వ తరగతి నుంచి సినిమాలంటే పిచ్చి ఉండేది. సో అదే పిచ్చితోని నాన్నని వెళ్ళి అడిగితే సరే ఇది కాదు 10th అయిపోయినాక చేతులే, దాని తర్వాత 10th అయిపోయిన తర్వాత అడిగిన 10th తర్వాత నెక్స్ట్ బీటెక్ కానీ ఏదైనా ఒక డిగ్రీ చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ ట్రై చేద్దులే అని చెప్పేసి అన్నారు. సో నేను కూడా స్టడీ ఫస్ట్, ఏదైనా ఒకవేళ మనం డౌన్ అయినప్పుడు మనల్ని స్టడీ నిలబెడుతుంది కాబట్టి సో ఫస్ట్ నేను చదువుకొని ఎంత చదువుకున్నా కానీ మధ్యలో ఈ సినిమా పిచ్ అసలు పోలేదు. సో ఈ సినిమా పిచ్తోని మళ్ళీ నేను చేస్తున్న జాబ్ కూడా వదిలేసి సినిమాలోకి వెళ్ళడం జరిగింది. ఇది గత 4 సంవత్సరాల నుంచి ఒక ముగ్గురితో స్టార్ట్ అయిన ఈ జర్నీ ఈరోజు మీ అందరు ఇంతమంది ముందరికి వచ్చింది. సో ఇలానే మరిన్ని చిత్రాలకి మరిన్ని అవకాశాలు రావాలని, ఇలాంటి తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సినిమాని ఆదరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. భూపాలపల్లి డిస్ట్రిక్ట్, భూపాలపల్లి మండలం. మా అబ్బాయి మహేష్ అనే సినిమాలో నటించడం జరిగింది. ఎందుకు అంటే అతనికి అంత ఇష్టం కనుక సినిమాలంటే. నేను వద్దులే స్టడీ చేసుకుంటూ ఉండాలి కానీ సినిమాలంటే పెద్ద పెద్ద సినిమాలు కూడా తీసినా కూడా మూలలు పడుతున్నాయి. అలాంటప్పుడు చిన్న సినిమా మన మారుమూల ప్రాంతము కనుక చాలామంది దీన్ని యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ చేసినా కూడా రిలీజ్కు ముందు పర్మిషన్ ఉండదు. కావున ఒక తెలంగాణ నుంచి ఒక తెలుగు బిడ్డ సినిమాల్లో నటించడం అంటే చాలా గర్వకారం ఉంది నాకు. ఎందుకంటే ఈరోజులో జరుగుతున్నటువంటి మహిళల మీద అగత్యాలను దృష్టిలో పెట్టుకొని నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి ఇప్పుడు యువకులు సినిమాలలో రాణిస్తున్నారు. ఇట్లా రాణించినందుకు మనం కూడా వాళ్ళకు చేతనచ్చి ముందుకు వచ్చేటట్టు వచ్చేస్తాం.